గుమగుమలాడే ఆంధ్ర స్టైల్ రొయ్యల పులావ్ ఇన్ కుక్కర్. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఎంత టెంప్టింగ్గా ఉందో. అదే అండి మా ఆంధ్ర వాళ్ళు చేసుకునే రొయ్యల పులావ్. టేస్ట్లో మాత్రం సూపర్గా ఉంటుంది. ఒక్కసారి తింటే ఇంకా అస్సలు వదలరు, అంత బాగుంటుంది. కొంచెం రొయ్యల పులావ్ పెట్టుకొని పక్కనే ఆనియన్స్ అలాగే రైతాతో తింటే ఉంటుంది. ఆ కాంబినేషనే సూపర్ అండి. సో ఇంకెందుకు లేట్, నేను ప్రాసెస్ స్టార్ట్ చేసేస్తాను, మీరు కూడా రెడీ చేసేసుకోండి. ఫస్ట్ 1.5 కప్ వరకు రైస్ తీసుకొని 2 times వాష్ చేసి 1/2 an hour కడిగి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కుక్కర్లో కొంచెం నెయ్యి అలాగే 1/2 కప్ వరకు ఆయిల్ యాడ్ చేసి మన స్పైసెస్ అన్నీ కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకోండి. స్పైసెస్ అనేది ఎంత ఉంటే అంత బాగుంటుంది. నెక్స్ట్ ఆనియన్స్ చిల్లీ కూడా వేసుకొని ఆనియన్స్ కలర్ చేంజ్ అయినంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ వన్స్ కలర్ చేంజ్ అయిందనగా ఒక చిన్న సైజ్ టమాటా ముక్కలు కూడా వేసుకొని టమాటాలు బాగా మగ్గినంత వరకు ఫ్రై చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేయండి. నెక్స్ట్ 2 spoons కారం, 1 spoon గరం మసాలా పౌడర్, 2 spoons ఉప్పు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. 1/2 cup పెరుగు వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. నేను 1/2 kg బియ్యానికి 1/2 kg రొయ్యలు తీసుకున్నాను. రొయ్యల్లో ఉప్పు కారం అలాగే ఆయిల్ కూడా వేసి బాగా మగ్గనించి పక్కన పెట్టుకున్నానండి. ఆ రొయ్యలే వేసి ఇలా కర్రీలా వచ్చినంత వరకు కొంచెం కలుపుకోండి, అప్పుడే రొయ్యల్లో వాటర్ బయటకు వస్తుంది. నెక్స్ట్ నానబెట్టుకున్న రైస్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత నేను 1.5 కప్కి 1.5 cup వాటర్ అనేది వేసుకున్నాను. వేసుకొని 1 spoon నెయ్యి కూడా వేసుకొని సాల్ట్ చూసి మూత పెట్టి 3 whistles రానివ్వండి. 3 whistles వచ్చిన తర్వాత 10 minutes తర్వాత కుక్కర్ తీస్తే ఉంటుంది. సూపర్గా వస్తుందండి స్మెల్ అయితే. వీధి చివరి వరకు వస్తుంది స్మెల్. అంత టెంప్టింగ్గా ఉంటుంది ఈ పులావ్ మాత్రం. తప్పకుండా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీ ఇంటికి రిలేటివ్స్ వచ్చినప్పుడు ఏదైనా ఫంక్షన్స్ అయినప్పుడు కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది. అలాగే మన వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.